సూర్య. సో యష్మి మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నామే, అంటే ప్రతి దానికి ఇట్లా అనడం, కొంచెం బాడీ అది ఓవర్ యాక్షన్ చేస్తుందంటే. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ ఎవరున్నారు? మనకంటే వెళ్తాడేమో, బట్ అతను ఉంటే బెటర్ అనిపిస్తుంది. కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు కదా. అండ్ దొంగతనాలు చేయడం నైట్ అర్ధరాత్రి పూట మీరు ఎలా చూస్తారు? బాగుంది కదా దొంగతనం చేయడం, ఏమైనా sympathy- మంచిగా చేశాడు. మనకంటే కదా దొంగతనం చేస్తా, మంచిగా చేశాడు తను. అంటే స్లోగా తనకు కావాల్సింది తీసుకొని మిగిలిన దగ్గర పెట్టేశాడు కదా, బాగుంది. కరెక్ట్ మరి గేమ్ అలా ఆడొచ్చా? ఆడొచ్చు అంటే మరి తనకు ఫుడ్ కావాలి కదా, అదొకటి ఒకటి తాగమంటే అతను ఏం చేస్తాడు మరి. సో యష్మి గౌడ అనేది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. చాలా సో ఏం చెప్తున్నా గురించి ఆమె చీఫ్ నుంచి వెళ్ళిపోవడం బెటర్. కరెక్ట్ రీజన్ వల్ల ఎవరిని? ఆమె పెద్ద ఏం పర్ఫార్మ్ చేయట్లేదు కదా. అంటే Cooking కూడా పెద్ద టైం దొరకట్లేదు, మొత్తం ముందే తీసేశారు అని అంటున్నారు. ఎవరో ఒకరు వెళ్ళాలి కదా బిగ్ బాస్ అంటే. సో థ్యాంక్ యూ. ఎవరు గెలుస్తారా? నిఖిల్ ఉంటాడు, ఇంకెవరు ఉంటారు నాకు వాళ్ళ ఫేసులు గుర్తు రావట్లేదు. మీరు మొహం మీద సోనియా పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఆమె ఓన్లీ ఏడుస్తుంది అంతే. విష్ణుప్రియ కొంచెం పర్లేదు. సోనియా అండ్ నిఖిల్ లవ్ ట్రాక్ గురించి మీరేం చెప్తారు? ఆమె అన్నయ్య అంటుంది కదా అతన్ని, అన్నయ్య అంటుందో పక్కన, పెద్దోడు చిన్నోడు అంటుందో పక్కన, ఏమో పక్కన చేతులు విసుకుంటూ మాట్లాడుకుంటారు, హక్స్ చేసుకుంటారు. ఆ నిఖిల్ అను పృథ్వీ ఎవరు ఏడుస్తూ వాళ్ళు హక్ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఓకే, బట్ చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటది, అది బిగ్ బాస్ లో లేదు. ఫైనల్ ఎవరు విన్నర్ అయిపోతారు? ఫైనల్ గా ఎవరైతారంటే అందరూ బాగా బిగ్ బాస్ అన్ని చూసి వచ్చారు కాబట్టి ఏమో చెప్పలేను ప్రెసెంట్. నేను సపోర్ట్ చేస్తాను హెల్త్. ఎవరు ఎలిమినేట్ చేస్తారు మరి ఫస్ట్? నేనా? ఇప్పుడు ఎవరున్నారు ఎలిమినేషన్స్ లో నాకు ఐడియా లేదు. 9:30కి కన్ఫర్మ్ గా బిగ్ బాస్ బట్ అంత సోదిలా ఉంది. బిగ్ బాస్ 7 చూసారా మీరు? చూడలేదు. 1, 2, 3, 4 చూసాను, ఇంకా కొంచెం మానేసా. ఓకే.